టుడే ఫైండ్ పైవట్ ఇండెక్స్ అనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో పైవట్ ఇండెక్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ లెఫ్ట్ ఆఫ్ ద ఇండెక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ రైట్ ఆఫ్ ద ఇండెక్స్. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దానికి ముందు నెంబర్స్ అన్ని సమ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో దాని తర్వాత ఉన్న వాల్యూస్ అన్నింటినీ సమ్ చేస్తే అంతే రావాలి. సపోజ్ ఇక్కడ 3 ఉంది. సో 3 ముందు నెంబర్స్ ఏమున్నాయి? 7 + 1 ఎంత? 8. సో దీని తర్వాత ఏమున్నాయి? 6, 5, 6 ఉన్నాయి. సమ్ ఎంత? 17 వచ్చింది. సో ఈక్వల్ కాదు. అదే ఇండెక్స్ చూసుకుందాం. సో ముందు సమ్ ఎంత? 11 వచ్చింది. సో 6 + 5 ఎంత? 11. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది పైవట్ ఇండెక్స్ అంటారు. సో ఇండెక్స్ ఎంత? 3. సో అవుట్పుట్ అనేది 3 అనేది రిటర్న్ చేయాలి. సో దీనికోసం ప్రిఫిక్స్ సమ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే మనకి ఇచ్చిన ఏరే ఇది. సో ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్లో ఏం చేస్తున్నా అంటే సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇందులో పెడుతున్నా. సో ఇనిషియల్లీ 1. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినప్పటికి ఎంత? 7 + 1 8. నెక్స్ట్ 8 + 3 11. 11 + 6 17. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేసా. అగైన్ సఫిక్స్ సమ్ కూడా క్యాలిక్యులేట్ చేసా. అంటే ఇనిషియల్లీ 6. నెక్స్ట్ 6 + 5 11. నెక్స్ట్ 11 + 6 17. 17 + 3 20. ఇట్లా క్యాలిక్యులేట్ చేసి ఉంచా. ఇప్పుడు ఒక లూప్ రన్ చేస్తున్నా. ఎక్కడ నుంచి? 0 నుంచి n వరకు రన్ చేస్తున్నా. సో ఎప్పుడైతే లెఫ్ట్ ఆఫ్ i అండ్ రైట్ ఆఫ్ i ఈక్వల్ అయితే అక్కడ ఆపేసి రిటర్న్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? i అనేది 0 దగ్గర ఉంటుంది. ఈ రెండు ఈక్వలా? కాదు. నెక్స్ట్ 1 దగ్గరికి వెళ్తుంది. ఈ రెండు ఈక్వలా? కాదు. నెక్స్ట్ 2 దగ్గరికి వెళ్తుంది. ఈ రెండు ఈక్వలా? కాదు. నెక్స్ట్ 3 దగ్గరికి వెళ్తుంది. ఈ రెండు ఈక్వల్. దీని అర్థం ఏంటి? దీని ముందు నెంబర్స్ ఎంత సమ్ చేస్తే ఎంత వచ్చిందో దీని తర్వాత నెంబర్స్ని సమ్ చేస్తే అంతే వచ్చింది. సో ఇక్కడ తాపితే ఏం రిటర్న్ చేస్తాం? ఈ 3 అనేది రిటర్న్ చేస్తాం. దీనివల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత? సో దీనికి O ఆఫ్ n, దీనికి O ఆఫ్ n, దీనికి O ఆఫ్ n. సో టోటల్గా ఎంత? O ఆఫ్ 3n. సో దీన్నే O ఆఫ్ n కూడా అంటారు. సో సిమిలర్లీ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? O ఆఫ్ n. సో దీనికి సంబంధించిన కోడ్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేస్తే మీకు DM చేస్తాను నేను.